అంటే ఎవరి మనసు వాడి చేతిలో ఉంటుందో, ఉద్రేకం తొందరగా పొందడో, ప్రశాంత చిత్తంతో ఉంటాడో, ఎవరి వాక్కు వాడి అదుపులో ఉంటుందో, తొందరపడి ఇష్టం వచ్చినట్టుగా మాట మాట్లాడకుండా ఉంటాడో, అటువంటి వాడికి భగవంతుని యొక్క రక్షణ నిరంతరము ఉంటుంది. దాన్ని ఒక గొప్ప తపస్సుగా ఈశ్వరుడు స్వీకరించి అటువంటి వాడిని సర్వేశ్వరుడు సర్వకాలముల యందు కాపాడుతుంటాడు. నిష్కారణంగా, కారణం లేకుండా, క్రౌర్యంతో, ద్వేషంతో, కుట్రతో, పగతో ఇంకొకరిని నింద చేస్తే, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎవరిని నిష్కారణంగా నింద చేస్తామో అటువంటి వారు పూర్వం చేసిన పాపములు ఏ ఉంటాయో ఆ పాపములను నింద చేసిన వారికి ఇస్తారు. ఎవరు నింద చేశారో వారి పుణ్యములను మాట పడ్డవాడికి ఇస్తారు. ఆయన ఓర్చి ఊరుకుంటే, ఆయన తిరగబడకూడదు. ఇది ఈశ్వర కృత్యం, పైకి కనపడే